ఈ వీడియోలో మనం 3 టాపిక్లు కవర్ చేయబోతున్నాం. ఒకటి సెకండ్ ప్రోమో గురించి, రెండోది మ్యాక్సిమస్, డెక్సిమస్, మెరిడియస్ దగ్గర నుంచి వచ్చిన అద్భుతమైన ఇన్పుట్స్, అద్భుతమైన అప్డేట్స్ వచ్చినాయి. మామూలు కాదు, నెక్స్ట్ లెవెల్. శ్రీజ ఫ్యాన్స్, బర్నీ ఫ్యాన్స్, వెయిట్ అండ్ సీ. లిటరల్లీ మీరు హట్ అయ్యే కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి, మాట్లాడుకుందాం. మూడోది వచ్చేసి ప్రియా వచ్చి లైవ్లో నామినేషన్ చేసి వెళ్ళిపోయింది. సో ప్రియా నామినేషన్ గురించి ఇక్కడ డిస్కస్ చేసేద్దాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ప్రియా తను నామినేట్ చేసిన తర్వాత, సంజన గారిని నామినేట్ చేసిన తర్వాత కత్తి కళ్యాణ్కి ఇచ్చింది, రెండో కత్తి. సో కళ్యాణ్కి ఇచ్చినప్పుడు కళ్యాణ్ వచ్చి రాముని నామినేట్ చేసిండు. అసలు అక్కడ ఎవరిది వ్యాలిడ్ పాయింట్ ఏంటి అన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి, ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. ఇక ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న వాళ్ళు నచ్చితే, నచ్చకపోయినా లైక్ కొట్టండి, హైప్ ఇవ్వండి ప్లీజ్. డిస్లైక్ అయినా కొట్టండి, కామెంట్ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా పెట్టండి, పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం మధ్యలో సీజన్ నడుస్తున్న టైంలో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అయ్యే టైంకి మా నాన్నకి హెల్త్ మంచిగా లేక డయాలసిస్ పేషెంట్ అయ్యింది కదా, తెలుసు కదా. సో 15 రోజులు నేను సరిగ్గా వీడియో చేయలేదు కదా, సజెషన్లకు పోతలే. మనం ఎంత వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ చెప్పినా, ఎంత స్ట్రాంగ్గా చూడు, నిన్న ఎపిసోడ్ రివ్యూ పోతలేదబ్బా, ఎంత మంచి వీడియో, ఎంత సూపర్గా ఉంది, ఎంత జనాలకి చూసిన 25,000 మందికి ఇట్లా నచ్చింది, ఘోరంగా నచ్చింది. అట్లాంటిది ఆ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతలేదు. లైకులు కొట్టండి, లైకులు కొడితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దయచేసి మీరందరూ కూడా లైకులు కొట్టే ప్రయత్నం చేయండి, కామెంట్లు పెట్టే ప్రయత్నం చేయండి. ఆ కామెంట్లలో కూడా మీకు ఏదైనా కామెంట్ నచ్చితే దానికి లైక్ కొట్టే ప్రయత్నం చేయండి, కొంత ఎంకరేజ్ చేయండి. వీడియోస్ ముందుకు పోతాయి, మన పాయింట్ ఎక్కువ మందికి రీచ్ కావాలి. మనలాంటి థాట్తో ఉన్న చాలామందికి మన పాయింట్ రీచ్ కావాలి అని అంటే మీ లైకులు చాలా ఇంపార్టెంట్. నేను మిమ్మల్ని ఆస్తులు అడుగుతలే, పాస్తులు అడుగుతలే, లైకులే అడుగుతున్నా. దానికి పోయేదేమీ లేదు. పానం పోయినట్టు చేయకూరి, బంక పీసీడీ లెక్కలు చేయకూరి. ఎంత పీసీడీ లెక్కలు చేసుకుంటే అసలు లైక్ కొట్టడానికి కూడా పీసినారు తరం ఏందా మీకు? కొట్టురు ప్లీజ్. అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, లైక్ కొట్టి చూడండి వీడియో, రైట్. మనీష్ నామినేషన్ జరుగుతుంది అక్కడ. మనీష్ కళ్యాణ్ నామినేట్ చేసిండు, ఓకే. కానీ ఆయన ఏందబ్బా డైరెక్ట్గా అసలు బిగ్ బాస్ టీమ్కి అసలు కొంచెమన్నా బుర్ర, బుద్ధి, జ్ఞానం ఏమైనా ఉందా? వాళ్ళు లోపలికి పంపించే కంటెస్టెంట్లకి కనీసం వాళ్ళకు సజెషన్లు, రెస్ట్రిక్షన్స్, గీ మాటలు మాట్లాడద్దు, గీ విన్నర్ కంటెస్టెంట్ల గురించి, రన్నర్ కంటెస్టెంట్ల గురించి డిస్కషన్ చేయొద్దు అని చెప్పొద్దా? వచ్చిన వ్యక్తి కప్పు తనజదని చెప్తా అంటే ఇంకెందుకు మిగతా వాళ్ళంతా ఆమె కప్పు తీసుకుంటే సపోర్ట్ కొట్టడానికి వచ్చారా బిగ్ బాస్కి? 50 రోజులు అయింది, ఇంకా 50 రోజులు ఉంది, 55 రోజులు ఉంది. వీళ్ళందరూ ఆడరా? కప్పు గెలుచుకోరా? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళకి అసలు ఇంతవరకు ఛాన్స్ కూడా పూర్తి స్థాయిలో రాలేదు కదా. వాళ్ళకి స్కోప్ దొరుకుతుంది కదా, వాళ్ళు కూడా ఆడతారు కదా. కప్పు తనజదని చెప్పినాక మిగతా వాళ్ళు ఎందుకే? కప్పులు కట్టుకోవడానికి వచ్చిరా? చిప్పలు కట్టుకోవడానికి వచ్చిరా? గార్డెన్ నూకనీకి వచ్చిరా? బాత్రూమ్లు కడగనీకి వచ్చిరా? సోది కాకపోతే లేపుడు 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 లేపుడు, డైరెక్ట్లీ బిగ్ బాస్ టీము, నాగార్జున సారు, వచ్చిన ఆడియన్స్ అందరు లేపి 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 ఎందుకు? మన్ను బుక్క నైషో. సరే, లైక్ కొట్టినామా? ఇప్పటికీ కొట్టలేదా? మనిషివేనా? మనస్తత్వం ఉందా? మానవత్వం ఉందా? మనుషత్వం ఉందా? ఉంటే కొడతావు, కొట్టు. కొట్టబ్బా, ప్రేమగా చెప్తున్నా, కొట్టు. లేడీస్, తనుజ చీరలు బాగుంటాయి, తనుజ డ్రెస్సులు బాగుంటాయి అనుకుంటే లైక్ కొట్టుర్రి. అట్లనే చోట్లు ఎత్తున్న వాళ్ళు ఉన్నారట అబ్బా, అందుకని చెప్తానా. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారు. అమ్మా, లేడీస్, అక్కలు, చెల్లెళ్ళు, కాటన్ శారీలు బాగుంటాయా? ఫ్యాన్సీ శారీలు బాగుంటాయా తనుజ కట్టుకునేటి? కింద కామెంట్ చేయండి, రైట్. సెకండ్ ప్రోమోలో ఫస్ట్ మనకు వచ్చింది ఫ్లోరా సైని వచ్చింది. ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ ప్రియా వచ్చింది, సెకండ్ మనీష్ వచ్చిండు, థర్డ్ వచ్చి ఫ్లోరా వచ్చింది. సో ఫ్లోరా వచ్చిన తర్వాత ఫేక్ లవ్ స్టోరీలు నడిపిస్తున్నావు రీతు నామినేట్ చేసి ఫేక్ లవ్ స్టోరీలు నడిపిస్తున్నావు. ఫస్ట్ కళ్యాణ్ దగ్గరికి పోయినావు, ఆ తర్వాత పవన్ దగ్గరికి పోయినావు, ఒక రకంగా ఫేక్ స్టోరీ అనేది సెట్ చేసుకున్నావు. అంత ఫేక్గా కనిపిస్తుంది అన్నది. ఇది ఎప్పుడో పాత ముచ్చట, ఇప్పటి ముచ్చట కాదు, వెనకటి ముచ్చట. అయిపోయి డిమాండ్కి ఫిక్స్ అయింది. కళ్యాణ్ తనుజకి ఫిక్స్ అయ్యింది, వీళ్ళంతా ఫిక్సేషన్లు కూడా అయిపోయినాయి. వీళ్ళంతా కూడా కూడబల్లుకొని అనుకున్న కంటెంట్ ఏదైతే లవ్ ట్రాక్ అనేది అనుకున్నారో అది ఫిక్స్ అయిపోయింది. ఆ తర్వాత ఎమోషనల్లీ వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు, బాండ్స్ అయినాయి, నడుతూనే ఉంది బండి. ఎప్పుడో అక్క ఫస్ట్ వీక్ తీసుకొచ్చి చెప్తాంది, సరే పర్లేదులే, బయటకు వెళ్ళి చూసింది, ఫస్ట్ వీక్ నుంచి ఎపిసోడ్ చూసినట్టుంది, అందుకే వచ్చి చెప్తాను. అండ్ ఇంకో పాయింట్ ఏం చెప్పింది, ఇవన్నీ ఫేక్ బాండ్స్ లెక్క కనబడుతున్నాయంటే మా బాండ్స్ ఫేక్ అనిపిస్తున్నాయి అట్లా అని చెప్పి రీతు ఏదో ఆన్సర్ చెప్తుందిలే. నెక్స్ట్ సెకండ్ది పాయింట్, ఆయేషా వెళ్తుంటే నువ్వు స్మైల్ ఇచ్చినావు, కళ్యాణ్ ఏడుస్తా అంటే నువ్వు నవ్వినవు. కళ్యాణ్ ఏడుస్తుంటే నవ్వినట్టు నాకు అనిపించలేదు, కానీ ఆయేషా పోయినప్పుడు ఒక స్మైలీ ఫేస్ తోటే ఉంది. ఆమెకి అంత పెద్దగా ఏం బాధ లేదు. ఆయేషాతోటి నెగిటివిటీ ఉంది, ఎందుకంటే ఆయేషా ఈమె నామినేట్ చేసింది, ఆయేషా ఈమెను పాయింట్అవుట్ చేసింది రీతుని, ఆయేషా ఈమెను బ్లేమ్ చేసింది. ఇన్ని చేసిన తర్వాత ఆయేషా ఉన్నప్పుడు కానీ ఆయేషా వెళ్ళిపోతేనే హ్యాపీ ఫీల్ అవుతుంది కదా ఆమె. ఇప్పుడు వచ్చిందే నేను టార్గెట్ పెట్టుకుని వచ్చిన తనుజాని రీతుని ఇట్లా గుచ్చి పొడుస్తూ ఉంటే, నామినేషన్లో మళ్ళీ తిడుతుంటే, ఏంటే పోవే, ఏంటే నువ్వేమత్తివే అని ఇట్లా మాట్లాడుతుంటే ఆమె వెళ్ళిపోయేటప్పుడు ఆనందమే ఉంటుంది కదా, బాధ ఎందుకు ఉంటుంది? ఓకే,
కళ్యాణ్ ఎడుతున్నప్పుడు మాత్రం నవ్వినట్టుగా నాకు అనిపించలేదు. ఎందుకంటే కళ్యాణ్ ఎడిస్తే నవ్వే అటువంటి నేచర్ అయితే ఉండదు. ఎందుకంటే కళ్యాణ్ అంటే కొంత ఇష్టము అభిమానం అనేది ఉంటుంది. ఫ్రెండ్ జోన్ అయితే ఉంది ఇక్కడ. కంఫర్ట్ జోన్ లేకపోయినా ఫ్రెండ్ జోన్ అనేది ఉంది. మరి అక్కడైతే నవ్వినట్టుగా నాకు అనిపించలేదు. ఇక రీతు వచ్చేసి ఒక మనిషి బాధపడతా అంటే, ఒక మనిషి సాడ్గా ఉంటే నేను ఓహో ఆహా ఓహో అని చెప్పి నవ్వుకునే పర్సన్ని కాదు, నవ్వే క్వాలిటీస్ ఉన్న పర్సన్ని కాదు అని చెప్పింది. మీ దగ్గర మీకు ఆన్సర్లు ఉంటాయని చెప్పి అన్నది. కానీ నాకైతే ఫ్లోరా గారి నామినేషన్లో అంత వ్యాలిడ్ థింగ్ అనిపించలేదు. మనకి ఎపిసోడ్ చూసిన తర్వాత, లైవ్ చూసిన తర్వాత లైవ్లో ఇంకేమైనా వ్యాలిడ్ పాయింట్స్ ఏమైనా చెప్తే చూద్దాం. చెప్పలేం కదా, ఇక్కడ ఉన్న వ్యాలిడ్ పాయింట్స్ కంటే అక్కడ ఏమన్నా ఒకటి వ్యాలిడ్ పాయింట్, అంటే ఇక్కడ ఉన్న పాయింట్స్ కంటే అక్కడ ఒకటి రెండు ఎక్కువ ఉంటాయి కదా. ఆ 2 పాయింట్స్లలో ఏమన్నా దమ్ము ఉంటే మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఫ్లోరా షైని కత్తి సుమన్ శెట్టికి ఇచ్చిన తర్వాత సుమన్ శెట్టి ప్రభంజనం అద్రిపోయింది. మళ్ళీ యాజ్ యూజువల్గా ఖతర్నాక్గా మాట్లాడిండు, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడిండు. అదే ఆ పాయింట్ ఒకటి ఉంది, తొక్కలో క్యాప్టెన్ నేను ఎందుకంటామని చెప్పి, అన్న సారీ చెప్పాను కదన్నా అని చెప్పి అన్నది. సారీ చెప్పినా నేను తీసుకోలేదని ముందే అన్నాడు. లాగా తీసి లెంపకాయ కొట్టి సారీ చెప్తే ఎలా ఉంటుంది, ఒప్పుకుంటావా అని అన్నాడు. గట్టిగా అరిచిండు, కొంచెం బీపీ వచ్చినట్టుగా అరిచిండు. ఎవరు తొక్కలో క్యాప్టెన్ ఇక్కడ చెప్పు. మీరు క్యాప్టెన్ అయ్యారు, మీరు క్యాప్టెన్ అయినప్పుడు నేను రెస్పెక్ట్ ఇవ్వలే, కెప్టెన్ సంజన క్యాప్టెన్ అని అన్నాను లేదా, నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా అన్నట్టుగా చెప్పిండు. ఈయనకి సంజన గారు అంటే సంజనక్క అంటే సుమన్ అన్నకి, సుమన్ అన్న అంటే సంజనక్కకి స్టార్టింగ్ నుంచి కొంచెం కోల్డ్ వార్ అనేది నడుస్తూ ఉంది. ఎంత క్లోజ్ అయినా కానీ నచ్చదు. సుమన్ అన్నకి సంజనక్క అంటే నచ్చదు. ఎందుకంటే ఆమె ఫేకు ప్రాంకు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటుంది కదా, డ్రామాలు ఆడుతూ ఉంటుంది, ప్రాంకులు చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా సుమన్ అన్నకి ఎక్కాయి, నచ్చాయి, కోపం వస్తాయి అట్లా. సో వీళ్ళిద్దరి మధ్యలో అది. ఆ తర్వాత వచ్చేసి మనకి శ్రీజ వచ్చింది. అమ్మాయిల పిచ్చోడివా నువ్వు, ఇక్కడే నేను కొంచెం మాట్లాడాలబ్బా. అమ్మాయిల పిచ్చోడివా నువ్వు, ఎందుకు డిఫైన్ చేసుకోలేదు, ఎందుకు లైట్ తీసుకున్నావు కళ్యాణ్ అంటే, సారీ చెప్పి నేను ఇంకొకసారి అట్లా అనడం తప్ప ఇంకొకసారి ఎప్పుడు అనను అని చెప్పింది కాబట్టి నేను వదిలేసిన అని అన్నాడు. ఇక్కడ ఆమె ఏమంటుంది, క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా కూడా సారీ చెప్తే నువ్వు వదిలేస్తావా అని ఆమె అడిగింది. మోరోవర్ ఇక్కడ ఈ పాయింట్ వరకు మాట్లాడుకుందాం. అమ్మాయిల పిచ్చోడు అని అంటే వదిలేయడంతో పాటు తను ఒక ఆరగెంట్ లుక్ ఇచ్చిండు. నాగార్జున సార్ని కూడా పట్టించుకోలేదు, డోర్ ఓపెన్ చేయడానికి పోయాడు, మళ్ళీ వచ్చి నిలబెట్టి ఆ ఓటింగ్ అనేది పెట్టి మాట్లాడించి ఇట్లాంటివన్నీ చేశారు. 50-50 ఓటింగ్ అనేది అప్పుడు పడ్డట్టుగా నాగార్జున సార్ చెప్పిండు. 47 and 53 అట్లుంటే 50-50 ఓటింగ్ పడిందని డిస్కషన్ చేసి చెప్పిండు. ఇక నేనేమంటున్నానంటే, ఈ శ్రీజాకి కానీ, ప్రియాకి కానీ, తనుజాకి కానీ అసలు అక్కడ ఉన్న లోపల ఉన్న అమ్మాయిలకి ఎవరికి కూడా కళ్యాణ్ దగ్గర నుంచి నెగిటివ్ వైబ్స్ లేవు. వాళ్ళందరికీ పాజిటివ్ వైబ్సే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఆటో వెనకాల కొటేషన్స్ కూడా నచ్చే అమ్మాయిల శుతిమెత్తని మనసులు వాళ్ళవి. కాబట్టి వాళ్ళకి యాక్సెప్టబుల్గానే ఉంది. కళ్యాణ్ చేసింది మనకు అట్లా అనిపిస్తుంది, అంటే డిఫరెంట్గా అనిపిస్తుంది. ఒక అబ్బాయి ఇంకో అబ్బాయి మూవ్స్ని, ఒక అబ్బాయి ఇంకో అబ్బాయి నడవడికని, చేతుల్ని గమనిస్తాడు, కనిపెట్టగలుగుతాడు. ఏ ఉద్దేశంతో చేస్తాడు, ఏ ఉద్దేశంతో రుద్దుతున్నాడు, ఏ ఉద్దేశంతో పట్టుకుంటున్నాడు అనేది ఒక క్లారిటీగా కనబడుతుంది. కాబట్టి అంటే మాట్లాడుతున్నారు బయట జనాలు చాలామంది, రివ్యూలు కావచ్చు, బయట ఎవరైనా ఒపీనియన్ చెప్పేటోళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరు నెగిటివ్గా మాట్లాడుతున్నారంటే దానికి కారణం అవి. ఇంటెన్షన్స్ కొంచెం అర్థమవుతూ ఉంటాయి, ఆ ఫీలింగ్స్ అర్థమవుతూ ఉంటాయి, ఆ ఎమోషన్ అర్థమవుతూ ఉంటుంది, ఆ నడక సిగ్గు ఇట్లా మెలికలు తిరిగిపోవడం ఇవన్నీ కూడా మనకు తెలిసిపోతూ ఉంటాయి. కాబట్టి చాలామంది బయట మాట్లాడుతారు. కానీ అమ్మాయిలకు కూడా ఇవన్నీ కూడా తొందరనే గ్రాప్ చేస్తారు, కనిపెడతారు. కానీ అతని దగ్గర నుంచి ఒక ఫ్రెండ్లీ జోన్, అతని దగ్గర నుంచి ఒక బ్రదర్ బాండు, అతని దగ్గర నుంచి ఒక ఎమోషను, ఆ టైప్లో, అంటే ఇది మన సాకేతన వాడినట్టుగా ఆమె లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అన్నట్టుగా ఎవరో కామెంట్ పెట్టిరబ్బా నాకు, ఆమె బ్రదర్ ఆల్సో లవర్ ఆల్సో అనే కైండ్ ఆఫ్ థింగ్ అతను చేసే థింగ్లో మనకి డిఫరెంట్గా కనబడుతున్నా, వాళ్ళకి యాక్సెప్టబుల్ థింగ్ లాగానే కనబడుతుంది. కాబట్టి వాళ్ళు నో మీన్స్ వాళ్ళు నో అంటే నో, వాళ్ళు నో అంటలేరు కాబట్టి మనం ఏమనలేం. దట్స్ ఇట్. ఇప్పుడు శ్రీజ వచ్చింది. శ్రీజ మనోడికి ఇక్కడ నామినేట్ చేస్తలే, హింట్స్ ఇస్తుంది, సపోర్ట్ చేస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. అంటే నువ్వు అమ్మాయిల పిచ్చోడు అన్నప్పుడు నువ్వు డిఫెండ్ చేసుకోవాలి. నేను అక్కడ అమ్మాయిల పిచ్చోడు అని డిఫెండ్ చేసుకోవాలి. నేను చేసింది ఓదార్పు అని చెప్పాలి. నువ్వు ప్రతి ఒక్కరిని పట్టుకున్నావు అంటే అది ఓదార్పు మాత్రమే. నీకు ఎక్కడ అమ్మాయిల పిచ్చి లేదు. నువ్వు ప్రతిసారి అమ్మాయిలు ముట్టుకున్నా, రుద్దినా, ఇవన్నీ చేసినా కానీ కన్సర్న్ తోటి చేస్తున్నావు, కేరింగ్ తోటి చేస్తున్నావు తప్ప నీకు అమ్మాయిల పిచ్చి ఏం లేదు అనేది నువ్వు డిఫెండ్ చేసుకోవాలని శ్రీజ ఉద్దేశం. అక్కడ ఏ దురుద్దేశం లేదు. చాలా ఫేర్ అండ్ ఫ్రాంక్గా, చాలా నీట్గా శ్రీజ సజెషన్ చేస్తుంది అన్నట్టు. నువ్వు చేసిన ప్రతి పనికి వెనకాల రీజన్ ఏంటంటే నీ కేరింగ్, నీ ప్రేమ, నీ ఆప్యాయత, నీ అభిమానం. అందరినీ కూడా నువ్వు సొంతంగా సిస్టర్స్, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నట్టుగా చూస్తావు. కానీ ఆ ప్రేమని బయట వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి నువ్వు డిఫెండ్ చేసుకోవాలి కదా అని చెప్పినట్టు అన్నట్టు. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్, శ్రీజ కళ్యాణ్కి నామినేట్ చేస్తే ఏమంటుందంటే, నువ్వు మోరోవర్ తనుజాకి ఎందుకు నామినేట్ చేయలేదు? నువ్వు చూసారా, వచ్చిన వాళ్ళంతా తనుజాకి నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదు అంటారు. ఇప్పుడు ప్రియా వచ్చింది, తనుజాకి ఎందుకు నువ్వు నామినేట్ చేయలేదని అడిగింది.
ఇప్పుడు ఈమె వచ్చింది, శ్రీజ వచ్చింది, తనుజాకి నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదు అన్నది. అండ్ ఇక్కడ మనిషి వచ్చిండు, తనుజాకి ఎందుకు నామినేట్ చేయలేదు, ఇమాన్యుల్ అన్నకి ఎందుకు ఎన్నుపోటు పొడిచినావు అని. ఇట్లా ఏంటంటే ప్రతి ఒక్కరికి తనుజాని నామినేట్ చేయలేదు ఎందుకు అనేది మాత్రం ఉంది. కానీ తనుజాతోటి ఉండడం వల్ల నెగిటివిటీ వస్తుంది, లేదంటే తనుజాతో ఈ బిహేవియర్లో డిఫరెంట్గా కనబడుతుంది, అవి చెప్పారు మళ్ళీ. ఎందుకంటే అవన్నీ చెప్తే ఏంటంటే ఆయన అందరితో అట్నే ఉన్నాడు కదా, బేసిక్గా అమ్మాయిలందరితో దాదాపు శ్రీజాతో కావచ్చు, ప్రియాతో కావచ్చు అట్నే ఉన్నాడు కాబట్టి అవన్నీ నెగిటివ్గా వస్తాయి. కాబట్టి ఆ పాయింట్స్ మాట్లాడరు వీళ్ళు ఏంటంటే తనుజాని నామినేట్ ఎందుకు చేయలేదు అనే పాయింట్ వస్తుంది. వీళ్ళకి ఏంటంటే కళ్యాణ్ గెలవాలి అన్న ఒక థింగ్ కూడా ఉంది. ఇప్పుడు ప్రియా కావచ్చు, శ్రీజ కావచ్చు, మనిషి కావచ్చు, మన కామనర్స్ నుంచి ఉన్నోడు కొంచెం బాగా బయట ఓటింగ్లో గట్టిగానే ఉంది కాబట్టి గెలవాలి అన్న హోపు, స్కోపు, ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ కూడా కొంచెం కప్పేస్తూ ఉంటుంది. తనుజాని నామినేట్ చేయవా, తనుజాని నామినేట్ చేయవా, ఎందుకంటే తనుజ వర్సెస్ కళ్యాణ్ జరిగితే మా ఆవిడకి బెనిఫిట్ అవుతుందని చెప్పి వాళ్ళ ఫీలింగ్. ఇది మాత్రం ట్రూ 100%. ఎంతైనా వాళ్ళు ఓడే కదా, వాళ్ళకి తెలిసినోడే కదా, అగ్ని పరీక్ష నుంచి బాగా సోపతి కాబట్టి మనోడు గెలవాలి అన్న కసితోటి ఉంటారు. అండ్ ఇంకోటి, లోపలికి వెళ్ళిన తర్వాత కూడా శ్రీజ అండ్ భరణి ఏం చేస్తారో చెప్తారు. ఇది అయితే అయిపోయింది చెప్పేస్తా. ఇక్కడ ఏమంటాడు, రీజన్స్ ఎందుకు నువ్వు ఎందుకు నామినేట్ చేయాలంటే కళ్యాణ్ అంటాడు. ఆల్రెడీ ఆ రీజన్స్తో జస్టిఫికేషన్ వచ్చేసింది, రమ్య నామినేట్ చేసింది కాబట్టి. మళ్ళీ అవే రీజన్స్ నేను కాపీ పేస్ట్ చేస్తే కాపీ క్యాట్ అని అంటారు. నువ్వు కాపీ క్యాట్ అవుతావా, కాపీ మౌస్ అవుతావా, కాపీ జిరాఫ్ అవుతావా, పిగ్ అవుతావా, అది నీ ఇష్టం. కానీ కాపీ చేసుడు గివ్ చేసుడు కాదు, నువ్వు ఖచ్చితంగా నామినేట్ చేయాలి. నీకు వాళ్ళు ఏదో చేసిరని చెప్పి అది కాదు కదా, తన ఉద్దేశం తనది, నీ ఉద్దేశంతో నువ్వు నామినేట్ చేయాలి. నీ మీద లేదంటే అది నీకే నీ మీద నెగిటివ్ అవుతుంది అన్నట్టుగా శ్రీజ చెప్పింది. అండ్ ఇక్కడ నువ్వు అట్లా నువ్వు కావాలనే ఏదో నెగిటివ్ అవుతుందని చెప్పి నెగిటివ్ అవుతుందనే ఉద్దేశంతో నువ్వు నామినేట్ చేయలేదు అని నాకు అనిపిస్తుంది అని అన్నది. అంటే కావాలని నువ్వు చేయలేదు అని. ఎస్, కావాలని చేయలేదు ఆయన. ఎందుకంటే అప్పటికే ఆమె ఫుల్ హైపర్ అయిపోయి రమ్యతో పంచాయతీ పెట్టుకున్నప్పుడు ఇక్కడ చేసి ఏరా చేయరా, ఇక్కడ ప్యాంపర్ చేయరా అని అన్న తర్వాత, అంత క్లోజ్ అయిపోయిన తర్వాత పుసుక్కన ఈయన పోయి నామినేట్ చేస్తే నెగిటివ్ అవుతుంది కదా. అదే ఉద్దేశంతో చేయలే. ఇక్కడ ఎవ్వరు చెప్పారు, అందరు దొంగలే, మీది కవరింగ్లే. మొహం మీద నవ్వులు, లోపల ఇంకో రకం. మొహం మీద ఏడుపులు, లోపల ఇంకో రకం. ప్రియా వెళ్ళిపోయేటప్పుడు తనుజ ఫేస్ చూసిరా? మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో వీడియోలు, అప్డేట్లు, ఫోటోలు, లట్టు పొట్టు పెడుతూనే ఉన్నా. కీప్ ఆన్ పోస్టింగ్. మీరు దయచేసి మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ గారి. నేను ఈ వీడియో నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా, కనీసం ఒక 2000 మంది మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అప్డేట్స్ ఉంటాయి, మాట్లాడుకోవచ్చు, వాయిస్లు పెడతా ఉంటా, పోస్టులు పెడతా ఉంటా. ఏదన్నా ఇంపార్టెంట్ది మనకు లైవ్లో జరుగుతుంటే అది స్క్రీన్ రికార్డ్ చేసి మరి అందులో పోస్ట్ చేస్తూ ఉంటా, కెమెరాలో రికార్డ్ చేసి. అట్లా రకరకాల విధాలుగా మనం అక్కడ లైవ్లో ఏం జరుగుతుందో టచ్లో ఉండొచ్చు. ఏదైనా గొడవ జరిగినప్పుడు, పంచాయతీ జరిగినప్పుడు అందులో చెప్తా ఉంటా, మీరు చూడొచ్చు, వినొచ్చు, అన్నీ ఉంటాయి. మ్యాక్సిమం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తుంటా. చూడండి, అక్కడ వచ్చి జాయిన్ గారి. ఏంటన్నా ఈ వీడియో నుంచి వెళ్ళి మనకు 2000 మంది జాయిన్ కావాలి. కింద నేను కామెంట్లలో ఫస్ట్ కామెంట్లో మన బ్రాడ్కాస్ట్ ఛానల్ని, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పిన్ చేసి పెడతా, జాయిన్ గారి ఇన్స్టాగ్రామ్లో అండ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో. చూద్దాం ఈ వీడియో నుంచి ఎంతమంది జాయిన్ అవుతారో చూద్దాం. అండ్ లైక్ కొట్టినావు ఇప్పటికైనా? కొట్టలేదు కదా, కొట్టు ఇప్పటికైనా. సరే, ఇప్పుడు మన మ్యాక్సిమస్ డెక్సిమస్ మెరిడియస్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్, సూపర్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. లోపలికి వెళ్ళంగానే భరణి అన్న బాండ్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఎస్, భరణి అన్న బాండ్స్ స్టార్ట్ అయిపోయినాయి. అన్న అసలు లోపలికి పోయి పర్మనెంట్ కంటెస్టెంట్ అంట అనగానే టక్క దివ్యానికి ఊరికి వచ్చి ఒక హగ్గిచ్చి, నువ్వు రావాలి అన్నయ్య అన్నానంటే ఎదురవ్వవా అని పెర మీసంతో పరపర చూపులతోటి పిడిగులతోటి ఎప్పుడు చేసే అడుగులతోటి అన్నయ్య వచ్చినాడు, అడుగున వెనెలు తెచ్చినాడు, అన్నయ్య వచ్చినాడు, అల్చల్ చిందులు తెచ్చినాడు అని చెప్పి ఇటు దివ్యానికిత. ఇది చూసి యాజ్ యూజువల్గా ఎప్పట్లానే తను కొంత జెలసీ ఫీల్ అవ్వడం, ఆమెకి బాగా ప్రిఫరెన్స్ ఇస్తుండడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సో వాళ్ళు తెప్పించిందే ఈ బాండ్స్ కోసము. ఇక్కడ భరణి, దివ్య బాండు, భరణి అటు తనుజ బాండ్, ఈ బాండ్స్ కోసమే రప్పించారు, బలిమీటికి రప్పించారు. అక్కడ పంచాయతీలు, ఫేర్ గేమ్లు ఇవన్నీ వర్కౌట్ కాదు కదా ఇక. ఎందుకంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా కప్పు నీదే అంటే ఇంకేం మిగతా వాళ్ళందరూ మనిషికోటి కప్పు శాస్త్రాలు ఉన్నాయి కదా, ఆ కప్పులు పట్టుకుని పోవాలి, ఆమెకు మాత్రం ట్రోఫీ కప్పించి పంపిస్తారని తెలిసినాక ఇంకేముంటుంది. అందుకే సీరియల్ నడిపిద్దామని చూస్తారు బిగ్ బాస్ టీం, ఆ బీబీ టీం. అందుకే ఈమె లేపుతా ఉన్నారు, ఈమె లేపి పెడితే మిగతా వాళ్ళంతా నీరసించిపోయి అంతే ఇట్లా తనుజాను పట్టుకొని అందరూ కూడా చందమామ నువ్వే 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 వెన్నెలంతా నవ్వే అని చేస్తారన్నమాట ముచ్చట. అర్థమైందా? అదే జరగబోతుంది. సో అందుకోసం అని చెప్పి ఈ సీరియల్ని నడిపించే భాగంగా ఆమెని విన్నర్ అందరికి చెప్పి అందరినీ నిరాశపరిచి అలా ఉత్త డమ్మిగాల లెక్క కూర్చుండబెట్టి ఈమెకి అయిపిస్తారు అన్నట్టు. ఇప్పుడు భార్య నాన్న బాండ్ కూడా అంతే. ఇప్పుడు నాన్న అన్న ఇదంతా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ సోదరి డ్రామా కంటిన్యూ అయితే ముచ్చట్లు పెడుతూనే ఉన్నారట నిన్నటి నుంచి. అండ్ శ్రీజ గురించి చెప్పాలంటే మొత్తం లైవ్ అంతా కూడా
ఎటు చూసినా ఏం చేసినా పక్కోళ్ళతో ముచ్చాటనే ఆ ముచ్చట్లో ఇన్ఫర్మేషనే లీకులన్నీ ఇస్తుందట. అదే మ్యాటర్. లీకుల మీద లీకులు, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా, వీళ్ళ గురించి అట్లా అనుకుంటారు, వాళ్ళ గురించి ఇట్లా అనుకుంటారు, వీళ్ళు టాప్లో ఉన్నారు, సెకండ్లో ఉన్నారు, థర్డ్లో ఉన్నారు, వీళ్ళు ఫోర్త్లో ఉన్నారు, వీళ్ళు వెళ్ళిపోయి కంటెస్టెంట్. ఎందుకు సార్ ఈ రీఎంట్రీలు మాకు ఎందుకు? ఈమె ఏదో పొడి చేస్తుందని చెప్పి పోతే ఈమె కందిపొడి, మినప్పొడి, పప్పుల పొడి ఇవి చేద్దామని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అసలు ఈమె పోయి స్ట్రాంగ్గా నిలబడి కావాల్సితే కొంచెం సేఫ్ నామినేషన్స్ ఏవో చేసేసి లోపల పోయిన తర్వాత ఇక రచ్చరచ్చ చేసి మస్తు టాస్కులలో పర్ఫార్మెన్స్ చూపించి గేమ్లలో ఖతర్నాక్ ఆడి తనుజకి ఆపోజిట్ నిలబడి తనుజకి ఆపోజిట్గా విన్నర్ కంటెస్టెంట్గా నిలబడుతుందేమో అని ఇంత మనం ఊహిస్తా అంటే ఈమె పోయి కళ్యాణం నీకు అన్యాయం జరుగుతుందో కళ్యాణం, నువ్వు గిట్లుండాలరా కళ్యాణం, నువ్వు గట్లుండాలరా కళ్యాణం, నువ్వు ముందుకు పోవాలరా కళ్యాణం. లోక కళ్యాణం కోసం పోతుంది అనుకుంటే లోపల ఉన్న కళ్యాణం కోసం పోవడం ఎందుకు, ఆయన లేపడం ఎందుకు, అందుకోసం నువ్వెందుకు పోవడం దండగా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అట్లా ఎడిటర్ ఎట్లా ఎడిట్ చేసి ఇస్తాడో తెలియదు కానీ మొత్తానికైతే చాలా లీకులు అవన్నీ టెలికాస్ట్ చేయరు మ్యాక్సిమం, ఎందుకంటే లీకులు ఎక్కువ ఇస్తున్నప్పుడు ఆ లీకులు ఇట్లా ఇచ్చిందని చెప్పి టెలికాస్ట్ చేయరు. కాకపోతే టోటల్గా ఆ కంటెస్టెంట్ ఎలా బిహేవ్ చేస్తాడో తెలుసుకోవాలంటే మనకు చూపిస్తే బెటర్గా ఉంటుంది, లైవ్లో చూద్దాం. అండ్ ఇంకొక అద్భుతమైన అప్డేట్ ఏంటి తెలుసా, లైవ్ని కంప్లీట్ లైవ్లీగా పోనివ్వకుండా అసలు మ్యాటర్ ఏదన్నా ఉంటే దాన్ని ఇనిషియేట్ సోది పెట్టే ముచ్చట్లను మాత్రమే టెలికాస్ట్ చేయండి. ఒక దగ్గర వ్యాలీ డిస్కషన్ జరుగుతుంటే అది వదిలేయండి, అది ఎపిసోడ్లో వేసుకుందాము, మిగతా సోది ముచ్చట్లు ఉంటాయి కదా గవి మాత్రం లైవ్లో టెలికాస్ట్ చేయండి అని ఒక ఆర్డర్ పాస్ జరిగిందట. ఇక్కడ నుంచి మనకు లైవ్లో అద్భుతమైన విషయాలు, ఇంట్రెస్టింగ్ విషయాలు, రాత్రి మాట్లాడుకునే మంచి మంచి ముచ్చట్లు అవన్నీ కూడా టెలికాస్ట్ కావన్నట్టు. సోది ముచ్చట్లు టెలికాస్ట్ చేసి అసలు ముచ్చట్లను తీసేద్దామన్న కాన్సెప్ట్లో ముందుకు పోదామన్నారు. వెరీ నైస్, కంగ్రాచులేషన్, గ్రేట్. మీరు ఎవరినైతే గెలిపించుకుందాం అనుకుంటున్నారో వాళ్ళని గెలిపించుకోవడానికి అసలు నిజాన్ని కూడా కనబడకుండా చేయాలన్న థాట్ ఏదైతే ఉందో ఆ థాట్కి జోహార్లు జోహార్లు. ఆసాం, ఈ సీజన్ ఆసాం. మీరు ఎట్లా ఫిక్స్ అయిన కంటెస్టెంట్నే గెలిపించుకుంటారు కదా, ఇంకా కనీసం మనకు లైవ్లీగా లేకుండా ఉంటే ఎట్లా చెప్పుర్రి, ఇదో దండగా కథ కాకపోతే. సరే, థర్డ్ టాపిక్ వచ్చేసి ప్రియా వచ్చింది. ప్రియా రాగానే కళ్యాణ్ పోయిండు, హక్ చేసుకున్నాడు. హైలైట్ ఏంటంటే ప్రియా వెళ్ళిపోయేటప్పుడు కూడా కళ్యాణ్ పోయి హక్ చేసుకున్నాడు. అందరూ కూడా మెడలో బోర్డులు ఉన్నాయి కదా పొడుచుకోవడానికి ఉన్న బోర్డులు, ఆ బోర్డులు వేసుకుని పోయి ఇట్లా సైడ్కి పట్టుకుని హక్ చేసుకుంటుంటే కళ్యాణ్ బాబు మరి చాలా క్లోజెస్ట్ బాండ్ కాబట్టి ఆ బోర్డు తీసేసి గుడ్ బై హగ్ ఇచ్చి పంపించింది అనమాట. ఇక ఏమబ్బా ఈ కల్చరు నాకు అర్థం కాదు. బిగ్ బాస్లో వెనక అలవాటు అవుతుందా లేదంటే బయట కూడా ఇట్నే ఉంటారా? బయట ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మరి అంటే మేము ఊరోళ్ళం కాబట్టి మా ఇళ్ళలో అట్లా ఉండదులే, ఎగవాడి హగ్గులు గిగ్గులు చేసుకోవడాలు అట్లాంటివి ఏమి ఉండేవి. మరి కొంచెం దూరంగానే ఉంటుంది. ఎంత సొంత వాళ్ళు అయినా కానీ ఆ కల్చర్లకైతే మేము మా ఏరియాలో కరీంనగర్ సైడ్ అయితే కాళ్ళే మొక్తాం, అంటే అంటి ముట్టనట్టే ఉంటాం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత తండ్రి కూతురుని పట్టుకోడు. సరే ఫ్రెండ్స్ అంటావా, ఫ్రెండ్స్ జోన్ అంటావా, ఓకే. మళ్ళీ ఇక్కడ అక్క తమ్ముళ్ళ బాండ్లు పెట్టుకుంటారు. ఇదంతా కూడా నడుతుంది, ఇదంతా మంచిది, ఇదంతా సూపర్ కల్చరు, ఇదంతా గ్రేట్ కల్చరు. నేను ఊరోనిలే, నాది బ్రాడ్ మైండ్ కాదు, నాది నేరో మైండ్, నాది మురికి సందుల్లోంచి పుట్టుకొచ్చినోని కాబట్టి గట్టిన ఉంటుంది. నా మురికి మైండ్ అనుకోరు, ఇంతంత మైండ్ నాది. ఓకే, మీది గొప్ప మనసు, గొప్ప బ్రెయిన్. ఓకే, నెక్స్ట్ ప్రియా వచ్చింది. కళ్యాణ్ హక్ ఇచ్చిండు, అందరు వచ్చి ఆ తర్వాత మాట్లాడి అందరు వచ్చి హక్ ఇచ్చేసి ఆ తర్వాత కళ్యాణ్ ఏంట్రా కళ్యాణ్ గడ్డం పెంచావు దేవదాస్ లాగా, క్లీన్ చేసుకో. ట్రిమ్మర్ తీసుకురాపోయింది ఈమెనే. రైట్, నెక్స్ట్ సంజన ఇన్విజిబుల్ ఉంది, మాట్లాడడానికి లేదు అని చెప్పి ఇన్విజిబుల్ అని అంటే బిగ్ బాస్ మామ చెప్పేసిండు. ఇక ఇన్విజిబుల్ ఏందే నామినేషన్లలో మీకు తాలూకాయ తక్కువ వాళ్ళని, చల్ నీ ఇన్విజిబుల్ లేదు ఇప్పుడు నామినేషన్లలో అని చెప్పిండు బిగ్ బాస్ మామ ప్రేమగా. ఆ తర్వాత సాయి నువ్వు ఇమ్యూనిటీని యూజ్ చేసుకుంటావా? ఎస్, యూజ్ చేసుకుంటానని అందరూ అని అంటారు. ఎందుకంటే ఆయన ఉంటే ఆయన వెళ్ళిపోతాడు కదా అన్న ఒక ధీమా. ఆయన ఇప్పుడు నామినేషన్లోకి రాకుండా ఇమ్యూనిటీని యూజ్ చేసుకుంటే ఆయన ఉండడు, ఆయన బదులు ఇంకెవరైనా పోవాలి. అందరికీ అదో టెన్షన్. ఎట్లాగో విన్నరో రన్నరో కాలేము కదా, కనీసం వీక్లీ పేమెంట్ అని వస్తుంది కదా ఉద్దేశం అందరిది అన్నట్టు, అంతే కదా. విన్నర్ అనౌన్స్ చేసే లోపలికి వచ్చి అందరు వచ్చి మళ్ళీ అనౌన్స్ చేసినాక ఇంకెందుకు దండగా. యా, ఆ తర్వాత బిగ్ బాస్ మా లేపి చెప్తాడు ఆ డైలాగులు. గాల్లో నుంచి లోచే 100 బాణాల కన్నా గురి చూసి పొడిచే ఒక పోటు చాలా గట్టిది. సో మీరు మీ సామర్థ్యం ఉపయోగించి ఆ పోటును ఎదుర్కొంటారా, ఏం చేస్తారా? ఏం ఎదుర్కొనేది? ఇప్పుడు ఆమె పోటు పొడతా అని చెప్పింది, నామినేట్ చేస్తా అన్నది. వద్దు నేను మాట్లాడతాను అంటే ఆమె ఆగుతుందా? పోటు పొడుచుడే కదా సార్, ఇక్కడ ఆ పోటును తప్పించుకోవడానికి మీ సామర్థ్యాన్ని చూపించాలి, అది ఏందన్నట్టు. సో ఇది ఎవరు రాసిరు, నువ్వు చెప్పినావు మామ. సరే, నెక్స్ట్ ప్రియా సంజన గారిని నామినేట్ చేసి ఏంటంటే రీజన్ చెప్పేస్తా, సోళ్ళు డైలాగ్ టు డైలాగ్ చెప్పను, ఇంత పొడుగున్నది. ఫస్ట్ రీజన్ ఏంటంటే
ఈమెకి ఇమాన్యుయల్తో బాండింగ్ ఉంది, ఆ బాండింగ్ తోటే ముందుకు పోతుంది. అసలు ఆమె ఆ బాండ్ లేకపోతే ఈమె సర్వైవ్ కాకపోయేది, ఆ బాండ్ తోటే ఈమె సర్వైవ్ అవుతుంది. మీరే చెప్పారు, మీరు ఏడ్చుకుంటే చెప్పారు, అతను లేకపోతే నేను ఇంటికే వెళ్ళిపోయేదాన్ని అని చెప్పారు. సో ఓవరాల్గా అయితే నువ్వు బాండ్ వల్ల నువ్వు ఉన్నావు, మిగతా వాళ్ళ బాండ్స్ మాత్రం నీకు మజా కనిపిస్తున్నాయి, మిగతా వాళ్ళ బాండ్ని మాక్ చేస్తున్నారు, పోక్ చేస్తున్నారు అని చెప్పి ఈ మాటలన్నీ చెప్పింది అన్నట్టు. ఒకటి ఫస్ట్ పాయింట్ ఇది. మీరు అంటే ఫస్ట్ పాయింట్ కంటే ముందు పాయింట్ ఇది. నేను సంజనక్క అన్నది మేము ఇండివిజువల్గానే ఆడతాం, ఎంత బాగున్నా కానీ ఇండివిజువల్గానే ఆడతాం, ఎక్కడ కూడా కలిసి ఆడడం అంటే మీరు అతని సపోర్ట్ లేకుండా ఏ గేమ్ ఆడారు, ఏ గేమ్ ఆడలేదు. అసలు ఈమె బయటకు వచ్చి సీజన్ చూసిందా? కళ్ళు పెట్టుకుని చూసిందా? మరి ఒక మాట అంటుంది. అసలు ఎక్కడన్నా వాళ్ళిద్దరూ సపోర్ట్గా ఒకరికొకరు సపోర్ట్ తీసుకుని ఆడిరా అంట. ఏ టాస్క్లో ఆడిరు చెప్పుర్రి ఎవరైనా. ఇప్పుడు తల్లి బిడ్డ న్యాయం భయ్, ఇమాన్యుల్ తప్పు చేస్తే ఇమాన్యుల్ తప్పే, గట్టిగానే చెప్తా. పోయిన దీనికంటే ముందు వీడియోలో చూడండి, ఇమాన్యుల్ తప్పు చేసిండు, తనుజాకు ఆ రోజు సైగ చేసిండు, తనుజాకు ఆ రోజు చెప్పిండు, ఆ టాస్క్ అంతా కూడా చెప్పిండు, నేను మన టీంలో ఉంటా, నన్ను అస్సలు ఓనర్ టీంలోకి పంపొద్దు అని గట్టిగా చెప్పిండు. ఎందుకంటే ఆట ఆడడానికి లేడు అని టీం వాళ్ళందరూ కూడా ఫిక్స్ అయ్యారు, ఇమాన్యుల్ మన టీంలో ఉండాలి, లేకపోతే కష్టమైతే. ఆల్రెడీ బర్నీ అన్న వెళ్ళిపోయిన తర్వాత ఆ లోటు మనకు అనిపిస్తుంది అని మాట్లాడుకున్నారు. అంతా అది ప్రకటబందీగా జరిగింది. ఇప్పుడు ఇమాన్యుల్ ప్లేట్ ఫిరాయిస్తే ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తే కొంతమంది మెసేజ్ పెట్టేటోళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను తనుజాకి ఆపోజిట్ మాట్లాడంగానే ఇమాన్యుల్కి సపోర్ట్ మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది. అది కాదు, నేను ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తున్నానా, తనుజాకి సపోర్ట్ ఇస్తున్నాను కాదు, మ్యాటర్ చెప్తున్నా అంతే. మీకు నచ్చకపోవచ్చు, ఇప్పుడు వీళ్ళు హట్ అవుతారు, వాళ్ళు హట్ అవుతారు, కానీ నేను న్యూట్రల్ అంతే, గిట్నే ఉంటా. రైట్. మ్యాటర్ ఏంటంటే ఇమాన్యుల్ది చెప్పేసినా కదా, ఇమాన్యుల్ అక్కడ చెప్పిండు రాముకే ఇవ్వండి, నేను మన టీంలోనే 10 నిమిషాల్లోనే ఉంటా అని చెప్పిండు, బరాబర్ చెప్పిండు. 200-300% షూరిటీతో చెప్తున్నా, ఇమాన్యుల్ ఈరోజు కొట్టింది ఫ్లిప్పే చెప్పిన. లైక్ ఇక్కడ కూడా మనం చెప్పుకోవాల్సిందే, సంజన అక్కది తప్పు ఉందా అంటే సంజన ఇమాన్యుల్ కలిసి ఆడారు, ఎక్కడ కూడా కలిసి ఆడలేదు, వాళ్ళు ఇండివిజువల్ ప్లేనే ఆడారు, ప్రతిసారి ఇండివిజువల్గా ఆడడానికి ట్రై చేస్తారు. ఈవెన్ సంజన తప్పులు ఏమైనా చేస్తే కొంచెం కరెక్షన్ చేయడానికి ఇమాన్యుల్ ట్రై చేస్తాడు, కానీ సంజన ఎవరితోనైనా గొడవ పట్టుకుంటే ఆ గొడవలకు కూడా పోడు. ఎందుకంటే ఇన్వాల్వ్ అయ్యి ఆమె ఆపినట్టుగా ఉంటుంది, ఏదో కావాలని నేను చెప్పి చేసినట్టు ఉంటుంది అని చెప్పి దగ్గర కూడా పోడు. ఎక్కడా కూడా వీళ్ళు కలిసి ఆడే ప్రయత్నం చేయరు, టాస్కుల్లో కానీ ఇంకెక్కడ కానీ మ్యూచువల్ బెనిఫిట్లు తీసుకోవడానికి కూడా ట్రై చేయరు. ఏమన్నా మన దొంగల టాస్క్ దొంగ కాబట్టి ఎవరికైనా ఎప్పుడైనా ఎట్లన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కాబట్టి చేసిండు. అది కూడా వర్కౌట్ ఏం కాలేదు, కానీ ఊరికే చెప్పిండు. దానికే గుంటనక్క జిత్తుల మారినక్క అని చెప్పి తనుజ పిఆర్ఓలు పెట్టి తిప్పుతా ఉన్నారు. అసలు అక్కడ ఏం లేదు ముచ్చట. సో ఇక్కడ వీళ్ళు ఇండివిజువల్గానే ఆడతారు, ఎక్కడ కూడా కలిపి ఆడరు. అండ్ లైవ్లో నాకు ఇమాన్యుల్ది ఒక డైలాగ్ విన్నాబ్బా, నాకు లిటరల్లీ ఇది మనం కూడా మాట్లాడుకున్నాం చాలాసార్లు, అది నాకు భలే అనిపించింది అబ్బా. అంటే అతని బాధ ఎందుకు చెప్పుకున్నాడు, నేను ఎవరిని నామినేట్ చేయలేను, నన్ను ఎవరైనా నామినేట్ చేయండి నేను పడతా, కానీ నేను ఎవరిని నామినేట్ చేయలేను. ఎందుకంటే నేను నామినేట్ చేస్తా, ఈరోజు నామినేట్ చేస్తా, ఒక రోజు ఉంటుంది నామినేషన్స్ అనేది, వారం మొత్తం కూడా నేను వాళ్ళతో కలిసి ట్రావెల్ కావాలి, వాళ్ళతో కలిసి నేను జర్నీ ముందుకు పోవాలి, అప్పుడు నేను జోకులు వేయాలి, కామెడీ చేయాలి, సెటర్ వేయాలి, పంచులు వేయాలంటే నేను వాళ్ళతో మాట్లాడలేను నామినేషన్లో వాళ్ళని పెడితే కనుక, ఆర్గ్యుమెంట్ అయితే కనుక. సో అది నా సేఫ్ గేమ్ లాగా కనబడుతుంది, నా సేఫ్ గేమ్, ఇంకేం చేయలేను అని చెప్తాడు. అతని బాధ చెప్పుకుంటాడు, లిటరల్లీ చాలా బాగా అనిపించింది. సరే ఈ పక్కన పెడితే ఇమాన్యుల్ మీరిద్దరు కలిసి ఆడుతున్నారు అంటే నేను ఎక్కడ కలిసి ఆడలేదు, అంటే నేను ప్రాంక్స్ చేసేటప్పుడు కూడా నా ప్రాంక్స్లో ఇన్వాల్వ్ చేయలేదు, టాస్క్లో కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోలేదు, ఎక్కడ కూడా మేము ఒకరికొకరం సపోర్ట్ చేసుకోలేదు అంటే లేదు, చేసుకున్నారు. వాళ్ళ బాండ్స్ మంచిగా, మీ బాండ్స్ మంచిగా అయినప్పుడు వాళ్ళ బాండ్స్ కూడా మంచిగా, వాళ్ళ బాండ్స్ మంచిగా కాదంటే మీది కూడా కరెక్ట్ బాండ్స్ కాదు కదా అని చెప్తాను. సోది చెప్తుంది తప్ప ఇంకేం లేదు, అక్కడ మ్యాటర్ లేదు, డొల్లా. ఊరికైనా కళ్యాణ్ని సపోర్ట్ చేయాలని చెప్పి ఇటు తిప్పి చెప్తానంటూ ఉంది. కళ్యాణ్ తనుజ బాండ్ మీకైతే తనుజ ఒంటరి కావాలని ఉన్నది, కళ్యాణ్తో తనుజ బాండ్ అయినా కానీ మీకు ఇన్సెక్యూరిటీనే ఉంటుంది, తనుజతోటి మాధురి బాండ్ అయినా కానీ ఇన్సెక్యూరిటీ ఉంటుంది, అందుకని మాధురికి ఇన్సెక్యూరిటీ అని చెప్పి బోర్డు వేసిరు అని అంటే అసలు చెప్పిన మ్యాటర్ ఏందా అక్కడ, ఇన్సెక్యూరిటీ బోర్డు ఎందుకు వేసింది? కనీసం డైలీ ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది కదా, ఆమె ఇన్సెక్యూరిటీ బోర్డు ఎందుకు వేసింది? నిఖిల్ని మా టీంలోకి ఎందుకు రాలేదు నువ్వు, అందుకే నేను నీకు కెప్టెన్సీలో సపోర్ట్ చేయ అన్న మాటకి అంతా అయిపోయిన తర్వాత కూడా గేమ్ అంతా అయిపోయినా నెక్స్ట్ డేకి కూడా ఆమె మా టీం వాళ్ళు సంజన టీంలో ఉన్నోళ్ళు సంజన టీంలోనే ఎందుకు ఉన్నారు, నా దానిలోకి ఎందుకు రాలేదన్న కోపం మా టీంలో ఉన్న వాళ్ళందరి మీద టాస్క్ అయిపోయినాక కూడా చూపించింది. అది ఇన్సెక్యూరిటీ లాగా కనబడ్డదని చెప్పి బోర్డు వేసింది. దాన్ని ఎటు తిప్పింది, ఇన్సెక్యూరిటీ ఉంది మీకు, తనుజతో ఎవరైనా మాట్లాడితే ఇన్సెక్యూరిటీ ఉంది, మాధురి నీకు మాధురికి బాగా క్లోజ్ అయింది కాబట్టి ఇన్సెక్యూరిటీ వచ్చింది, ఎటు తిప్పింది? దివ్య అండ్ ఒక నిమిషం ఆగరు, ఈ ఫోన్లకు వారే. సరే ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటా ఇంకా ప్రతి దగ్గర కూడా నేను ఆడియన్స్ పల్స్ చెప్తానా, ఆడియన్స్ మాట చెప్తానా, ఆడియన్స్ ఏమనుకుంటారో గది చెప్తున్నా అంటది. ఈమెమనుకుంటుందో చెప్పాలి కదా, ఆడియన్స్ ఏమనుకుంటారో కాదు, నీకేమనిపిస్తుందో అది చెప్పు నువ్వు. ఆడియన్స్ పల్స్ చెప్పినా కానీ ఆడియన్స్ అంతా అట్నే అనుకుంటారా?
సంజన కళ్యాణ్ తనుజాల బాండ్స్ గురించో లేదంటే ఇంకోరు బాండ్స్ గురించో ఫీల్ అవుతుంది. అసలు ఆమె ఇలా బాండ్స్ గురించి ఎప్పుడైనా మాట్లాడుతుంది అబ్బా? ఒక్క మాట ఎప్పుడైనా మాట్లాడుతుందా సంజన? అసలు అసలు ఎప్పుడైనా మాట్లాడిందా? ఏమి నామినేషన్ ఇది? ఇంకా పాయింట్లు చెప్తుంది. ఇక ప్రతి దానిలో మాట్లాడే ముందు, మాట్లాడిన తర్వాత ఒక మాట మాట్లాడితే ఫస్ట్ ఇమాన్యుల్ పేరు వస్తుంది, లాస్ట్ ఇమాన్యుల్ పేరు వస్తుందా? ఇండివిజువల్గా ఆమె ఎప్పుడు లేదా, ఎక్కడ లేదా, ఏం ఆడలేదా, ఏం చేయలేదా? స్టార్టింగ్లో దొంగతనాలు చేస్తుంటే ఆమె వీళ్ళకి దొంగతనాలు చేయడానికి వీళ్ళు కూడా సపోర్ట్ చేసారు. తర్వాత ఆమె క్రేజ్ చూసేసి అనవసరంగా మనం డల్ అయిపోతున్నాం, అనవసరంగా మనం నెగిటివ్ అవుతామని చెప్పి ఆమెకు దొంగతనాలు చేస్తే దొంగతనాలు కూడా సపోర్ట్ చేసారు. వీళ్ళు మాట్లాడతారు. బయట చూసి వచ్చిందన్న కరెక్ట్గా చెప్పారు. అదే పాయింట్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సరే, ఫస్ట్ కళ్యాణ్ని నమ్మద్దు, కళ్యాణ్ని నమ్మొద్దు అని మీరు ఇమాన్యుల్కి చెప్పారు. చెప్తారు బై టాస్క్లో కళ్యాణ్ నమ్మొద్దు అని, కళ్యాణ్ నమ్ము అంటారా? కెప్టెన్సీ టాస్క్ విషయంలో కళ్యాణ్ని నమ్మొద్దు అని చెప్పారంటే తప్పేముంది అందులో? రైట్. సెకండ్ పాయింట్, అసలు సంజన ఎంత కూల్గా డిఫైన్ చేసిందంటే నువ్వేం మాట్లాడతాను అందులో ఏముంది, ఏమీ లేదు అన్నట్టుగా. సెకండ్ పాయింట్, ఏడుస్తుంటే మా ఇద్దరితో గొడవ పెట్టుకుంటే ఎవరు వస్తారా, కళ్యాణ్ ఏడుస్తూ ఉంటేనట మా ఇద్దరితో గొడవ పెట్టుకుంటే ఎవరు వస్తారు అని చెప్పి మాట్లాడుతున్నారు మీరు, అది కరెక్టేనా అని అన్నది. ఎస్ అన్నది అన్నమాట. కానీ డైరెక్ట్ ఏమంటుంది సంజనక్క, నేను డైరెక్ట్ వాడితోటే అన్నా. ఎందుకంటే ఇప్పుడు మేమే నీతోటి బాగుంటాం కదరా, మాతోటే గొడవ పెట్టుకుంటే ఎవరు వస్తారని నేను అన్నాను అంటే కళ్యాణ్ ఆ తర్వాత డిస్కషన్లో ఎస్ అన్న డిస్కషన్ ఇమాన్యుల్ నా దగ్గర అన్నది అని నీ దగ్గర కూడా వచ్చి మాట్లాడింది కదా, ఇట్లాంటి డిస్కషన్ జరిగింది. కానీ ఆ పాయింట్కి కళ్యాణ్ సీరియల్ యాక్టర్ అవుతాడే ఖచ్చితంగా, జుప్ 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 అనే ఎక్స్ప్రెషన్స్. సో థర్డ్ పాయింట్, డైరెక్ట్ ఫేస్ మీద నేను డైరెక్ట్ ఫేస్ మీద చెప్పిన, కళ్యాణ్ కూడా చెప్పేసిన అంటే కళ్యాణ్ ఎక్స్ప్రెషన్. థర్డ్ పాయింట్ వచ్చేసి రోడ్ రోలరు, బాడీ షేమింగ్. ఇక్కడ సంజన డైరెక్ట్గా ఎస్ ఐఎమ్ యాక్సెప్టింగ్, నాదే తప్పు, నాది మిస్టేక్, నాది ఫ్లోలో వచ్చేసింది, నేను సారీ చెప్పిన అండ్ ఇంకొకసారి రిపీట్ చేయనని చెప్పిన, ఖచ్చితంగా సారీ చెప్పిన, ఇది వ్యాలిడ్ పాయింట్, నామినేట్ చేయొచ్చు అని చెప్పింది. దాట్స్ ఇట్. ఫోర్త్ పాయింట్, డస్ట్బిన్ పాయింట్ మాట్లాడింది. అక్కడ కూడా నా తప్పు ఉంది, కొంచెం అగ్రెసివ్ అయినా, దానికి కారణం కూడా చెప్తా. 3 రోజులు మాకు నిద్ర లేవు సరిగ్గా. దొంగతనాలు టాస్క్లో ఫస్టే మా అమౌంట్ కొట్టేసారు, మా టీం అయిపోయింది, అక్కడికే డిజాస్టర్ అయిపోయింది. అసలు డిప్రెషన్లోకి పోయినాం, చాలా ఇబ్బంది పడ్డాం. ఆ టైంలో డబ్బులు లేవు, అసలు గేమ్ ఎట్లా ముందుకు తీసుకుపోవాలనో తెలియదు. ఆ టైంలో నేను చాలా డిప్రెషన్ అయినా. అప్పుడు నాకు ఫ్రస్ట్రేషను, నిద్ర లేని రెస్ట్లెస్నెస్, స్ట్రెస్ వల్ల నేను కొంచెం ఇబ్బంది పడ్డా. అంటే మీరు నామినేషన్ తీసుకోలేకపోయారు, నామినేషన్లో ఉండేసరికి ఇట్లా చేసారు, అదంటే నామినేషన్స్ అని కాదు, కానీ నిద్ర లేదు, అది బాగా స్ట్రెస్ అయిపోయింది. కెప్టెన్ వచ్చి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు కూడా నేను కొంచెం ర్యాష్గానే మాట్లాడినా కదా, అది కొంచెం తప్పు అయిపోయింది. 3 days నిద్ర లేక ఇట్లాంటివన్నీ అయిపోయినాయి, నువ్వు కూడా అర్థం చేసుకోవాలని ఇట్లాంటివి చెప్పింది. కానీ నామినేషన్ స్ట్రెస్ మాత్రం 100% సంజన అక్క తీసుకుంటుంది. ఎందుకంటే ఇట్లా నామినేషన్ అంతా అయిపోయిన తర్వాత మొన్నటి వారమే 13లో ఉన్నారా, లాస్ట్లో ఉన్నా, అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ నామినేషన్లోకి వచ్చినాక ఏమైందో ఏమో అని టెన్షన్ పడుతుంది. బిగ్ బాస్ టీమ్ వేసిన స్కెచ్ భలే వర్కౌట్ అయింది. సంజన లీస్ట్లో ఉందన్న భయంతో ఉన్నది. ఇదే భయంతో ఉంటే ఎలిమినేట్ కూడా అవ్వచ్చు. ఎలిమినేట్ చేసినా చేస్తారు. ఎందుకు తెలుసా, ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్న కంటెస్టెంట్ని గెలిపించడానికి కొంచెం స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయడమే కరెక్ట్ కదా. ఇమాన్యుల్ని ఒక 10th వీక్లో ఎలిమినేట్ చేస్తారు అనుకుంటా నాకు తెలిసి. సంజనాని ఒక 9th వీక్లో అట్లా ఎలిమినేట్ చేసి ఇక అసలు పోటీయే రారు అనుకునే కంటెస్టెంట్లు కొంతమందిని ఉంచేసి అట్లా ముందుకు పట్టుకుపోతారేమో అని నేను అనుకుంటున్నా. చూద్దాం. వాళ్ళకి ఏంటంటే కామెడీ చాలు కదా, 10వ వారం వరకు 11వ వారం వరకు కామెడీ చాలు, అక్కడ క్లోజ్ చేసేస్తారు. ఇమాన్యుల్ చాప్టర్ క్లోజ్ చేస్తారు, రీతును కూడా తోలుతారు. మేమే ఉంచితే కళ్యాణ్ ఉంచుతారు అబ్బా, సెకండ్ వస్తాడు కదా ఎట్లయినా. ఎందుకంటే తనుజ కళ్యాణ్ ఉంటే నాకు సెకండ్ ఇవ్వండి అని కోరుకునే రకం. ఎందుకంటే ఫస్ట్ ఆయన తీస్తే మళ్ళీ తనుజ ఎక్కడ అట్ అవుతుంది అని బాధపడతారు కదా. సో కళ్యాణ్ ఉంచుతారు, బర్నీ అన్న ఉంచుతారు, లాస్ట్ వరకు చెప్తున్నా, ఇది గుర్తుంచుకొని బర్నీ అన్న ఉంచుతారు, బాండ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి దివ్య అని ఉంచుతారు. 4 members అయిపోయింది, ఇంకెవరిని ఉంచుతారు? గించితే డిమాండ్ పవన్ని ఉంచుతారా మరి, ఏమో చూడాలి. ఇమాన్యుల్ని ఉంచుతారా, ఏదో ఒకటి ఉంటుందిలే. కానీ మతలబు అయితే నేను చెప్పినట్టుగైతే దివ్య, నిఖిత, భరణి, ఒక వైల్డ్ కార్డ్ ఉంచాలి కదా, ఉంచే ఛాన్సెస్ ఉంటాయి. ఏం చేస్తారో చూడాలి. బాండ్స్ అది చూపించు, పక్కన వాళ్ళ బాండ్స్, మీ బాండ్స్ మంచి, పక్కన వాళ్ళ బాండ్స్ అంటే మంచి కదంటే నేను ఎప్పుడు అనలేదు ఆ మాట. వేరే వాళ్ళ బాండ్స్ గురించి నేను ఎప్పుడు కామెంట్ చేయలేదు అని అంటారు. నిజంగానే మనం లైవ్ చూస్తూ ఉంటాం, కామెంట్ అయితే ఇక్కడ చేయలేదు. తనుజ, దివ్య, భరణి, ఇక్కడ మీరేమన్నారు, తనుజ, దివ్య, భరణి ఎలిమినేట్ కావడానికి కారణం అన్నారు కదా అంటే వాళ్ళుండి అసలు చెప్తున్నా, ఈ నామినేషన్ జరుగుతున్నంతసేపు టోటల్ నామినేషన్ అంతా ఇలమొకాలే, దివ్య, నిఖిత అండ్ తనుజ వీళ్ళ ఫేస్లో లైవ్లో రుద్దుతురు 24 hours మనకి. వీళ్ళే మీరు టాప్ 5లో చూడబోయేది వీళ్ళే, వేరే టాప్ 5 అని రుద్దుతున్నట్టుగా ఉన్నది ముచ్చట. సరే, తనుజ
దివ్య వీళ్ళే కదా బర్నీ సార్ వెళ్ళిపోవడానికి కారణం అన్నారు. అంటే సిచ్యువేషన్ అట్లా ఉండే ప్రియా, సిచ్యువేషన్ అట్లా ఉండే. అప్పుడు అట్నే అనిపించింది అన్న సెన్స్లో చెప్తుంది. భరణి అన్న వెళ్ళిపోవడానికి, భరణి అన్న నెగిటివ్ అవడానికి, భరణి అన్నకి ఆ బ్యాడ్ నేమ్ రావడానికి, భరణి అన్నకి బాండ్స్ బర్నీ అని పేరు రావడానికి, భుజాల మీద బరువులు మోస్తున్నాను నాగార్జున సార్ 1-2 సార్లు కాదు 10 సార్లు వారం చెప్పడానికి, ప్రతి దగ్గర నువ్వు బాండ్స్లో ఇరుక్కుపోయినావు అని నాగార్జున సార్ ఏమన్నా తెలియకన్నాడా? ఆయనకేం తెలియదా? వచ్చిన వాళ్ళు అందరూ బాండ్స్లో ఇరుక్కుపోయినారని చెప్పి అన్నది పిచ్చా వాళ్ళకి? వచ్చిన వాళ్ళకి ఆడియన్స్ కావచ్చు వాళ్ళందరికీ వాళ్ళందరూ చెప్పలేదా? తెలుస్తలేదా? ప్రియాకి బయటకు పోయిన తర్వాత ఈ కూతురు చెల్లె అని బాండ్స్లో ఇరుక్కోవడం వల్ల ఆయన ఎలిమినేట్ అయ్యిందని తెలియదా? వచ్చి వాళ్ళ బాండ్ తప్పని వాళ్ళు ఎలిమినేట్ అవ్వడానికి అదే కారణం అని మీరు అనడం కరెక్ట్ కాదంటే, మరి బయట నుంచి ఈమె ఏం చూసిపోయింది లోపలికి? అసలు ఈమెకి ఏం అర్థమైంది? ఈమెకి వాళ్ళ ఇంట్లో చెప్పాలి కదా, 24/7 వాళ్ళు చూసుంటారు కదా. ఈ బర్నీ అన్న కంప్లీట్గా బాండ్స్లో ఇరుక్కుపోయి ఆయనకి మోసం మారలే, అంటే మనసులో పట్టలే, ఆయనకి మొత్తం టైట్ అయిపోయిండు. అందుకే ఆయనలాగా లేడు, అందుకే వెళ్ళిపోయిండు. తెలుసు కదా, వాస్తవం కదా, వాస్తవానికి దగ్గరకు ఉండాలి కదా. అది లేకుండా నెక్స్ట్ ఏం లేదబ్బా, కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నాను నేను అంతే. కళ్యాణ్ విన్నర్ కావాలి. మీరు ఇంకా రివ్యూవర్ల గురించి మాట్లాడుతుంది ఆమె స్టోరీలలో పెట్టి. మీరు కామనర్స్ని ఇట్లా అన్నారు, సెలబ్రిటీలను అట్లా చూస్తుర్రు. అప్పుడు అట్నే అతి చేసిరు, మీరు ఘోరమైన అతి చేసిరు, మితి మీరు చెవులు వలిగేట టొర్రిర్రు. అందుకని అందరికీ బీపీలు లేచినాయి. మీరు ఏమైనా చేస్తే బీపీ లేచి అందరూ కూడా అట్లా పిసి మాట్లాడారు. లిటరల్లీ చెప్తాను, అప్పుడు మీరు చేసినంత పెంట ఇంకెవ్వరు చేయలే. శ్రీజ అండ్ ప్రియా చేసినంత పెంట ఇంకెవ్వరు చేయలే. ఈ రుద్రుడు మీదనే ఉండేటోడు. ఈయనేమో ట్రాక్ల కోసం ఈ డిమాండ్ పవన్, ఈ కళ్యాణం, ఈ కళ్యాణాలు ఈ రెండు కలిసి రీతు పవనాలు లెక్క తిరిగేది మొత్తం రీతు పవనాలు స్క్వేర్. అవునా కదా? అప్పుడు మనం #రీతు పవనాలను కూడా పెట్టినాం. ఇదే పని మీద ఉండేటోళ్ళు. వాళ్ళేమో లవ్ ట్రాక్ వేట, వీళ్ళేమో అరుపుల నోట, ఒరుడు పిసిలేసింది. మనిషి ఏమో ఏదో ఆలోచిస్తాడు, మొత్తం మైండ్ అని చెప్పి ఏదేదో మొత్తం భూప్రపంచం అంతా ఆలోచిస్తాడు, అదొక పెంట. ఇటు హరీష్ ఏమో అందరితో లొల్లి పెట్టుకుంటా అని ఉంటా, ఇంకేడంట మాకు తంట. అందుకే అప్పుడు గట్టిగా అన్నాం, కామనర్స్ అంటే కాలింది అందరికీ. అట్లా చేసిర్రు, అది పగ పెట్టుకొని మా కామనర్స్ దొక్కేసిర్రు. ఎవరు కామనర్స్? 2 lakhs ఫాలోవర్స్ ఆమెకి ఇన్స్టాగ్రామ్లో. ఆమె కామనర్ ఇప్పుడు. శ్రీజాకో 2 lakhs, ఈమెకు 2 lakhs, డిమాండ్ పవన్కో 3 lakhs. ఏంది లచ్చల ఫాలోవర్సా? మీరు ఫాలో కొట్టమంటే కొట్టిసేవారు. ఘోరం అంటే ఘోరం అబ్బాయి. మాలాంటి వాళ్ళు కష్టపడే వాళ్ళకి ఫాలోవర్స్ ఉండరు. న్యాయముల్లా ఘోరం అంటే ఘోరం. ఇన్స్టాగ్రామ్ని ఫాలో కొడతారా? కింద కామెంట్లలో పెడతా అని చెప్పిన కొట్టుర్రి. మనిషిని హైప్ చేయరు, కష్టపడేటోని హైప్ చేయరు. నేను కూడా అదే చేస్తాగు. నెక్స్ట్ ఇది అయిపోగానే కథం అవే వీడియోలు పెడతా ఉంటే ఇక నేను కూడా గెటప్లు వేస్తా, వేసి వెయ్యిరా ఎక్కడెక్కడో చెయ్యి వెయ్యిరా అని డ్యాన్సులు చేస్తా. అప్పుడు వస్తారు ఫాలోవర్స్. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేసి నీట్గా కంటెంట్ చేసేటోళ్ళు, లేదంటే సొసైటీకి ఉపయోగపడేటి చేసేటోళ్ళు వాళ్ళని అసలు దేకని కూడా దేకరు. అమ్మాయిలకైతే స్కిన్ షో చేసేటోళ్ళకి దేకుతారు, అబ్బాయిలకి ఎట్లా దేకరు. షర్ట్ మ్యాన్. రైట్, ఓకే. నెక్స్ట్ తనుజ. ఇన్స్టాగ్రామ్ వాడు కూడా అంతే అబ్బా, వాళ్ళకే అయిపిస్తాడు, మంచి వాళ్ళకి అయిపోయాడు. నెక్స్ట్ ఇక్కడ ఏంది, నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే, అసలు భరణి అని వెళ్ళిపోవడానికి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అయింది. అసలు వాళ్ళని ఎట్లా అంటారు మీరు అంటారు? వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే అయిపోయింది కదా. చేతికి మట్టి అంట కూడా పంపించారు అబ్బా, అది గ్రేట్. ఇన్వాల్వ్మెంట్ లేదంట, వాళ్ళే కదా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. వాళ్ళ కోసం ఆడి కదా సంకరం ఆగిపోయింది మొత్తం గేమ్ అంతా. అలా ఇన్వాల్వ్మెంట్ లేదంటారు. ఎంత దారుణం, ఎంత అన్యాయం, ఎంత కుసంస్కారం, ఎంతటి. రైట్, వాళ్ళు ఇండిపెండెంట్గా ఆడారు, మీరు ఇండిపెండెంట్గా ఆడుతారు. అలా ఆడారు ఇండిపెండెంట్గా. నాకు సపోర్ట్ లేరు, సపోర్ట్ చేయండి అని ఆడి. ఇంకా దివ్యనయ్యం ఫార్ బెటర్. సంజనాక డైరెక్ట్గా ఒక్క నిమిషం నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తా. బెడ్ టాస్క్ ఉంది. బెడ్ టాస్క్లో నన్ను అందరు పడిచి కింద పడేస్తుంటే ఇమాన్యుల్ ఏమన్నా అన్నాడా? ఇమాన్యుల్ నా కోసం ఆపిండా? లేదు కదా. అదే శ్రీజ ఉంది, అక్కడ తనుజ ఉంది. శ్రీజని తీసేసిండు, బర్నీ అన్న తీసి లావట్ అవతలు ఎత్తేసిండు. WWE ఛాంపియన్లకి తీసి నేలకోసి కొట్టిండు. ఎందుకు కొట్టిండు? సింపుల్, ఆమె ఏ మూమెంట్లో అయినా తనుజని తీసేస్తుందేమో అని చెప్పి తీసేసిన అని చెప్పిండు. ఆయన నోటి నుంచి వచ్చిన మాటే కదా, తనుజ కోసం ఆయన గేమ్ ఆడిండు, అందుకే ఆయన నెగిటివ్ అయిండని నాగార్జున గారు చెప్పారు కదా అని చెప్తే, దానికి లేదు నేను చూసాను, ఆడియన్స్ చెప్తున్నా, ఆడియన్స్ మాట ఎక్కడ చెప్తున్నా, ఆడియన్స్ మాట ఎవరు ఆడియన్స్? 365 ఆడియన్స్ ఉన్నాడు, చెప్పు ఆయన ఆడియన్స్ మాట తెలుస్తుంది. అప్పుడు
ఏమంటే 1కి 100 సార్లు ఆడియన్స్ పర్సెప్షన్లో నేను చెప్తున్నాను రాసినగా ఆడియన్స్ పర్సెప్షన్ ప్రియా ఆడియన్స్ పర్సెప్షన్ 100 అని రాసిన 100 టైమ్స్ అన్నది కావచ్చు సినిమా మేళగా. తర్వాత యూ వాంట్ టు డూ అలోన్ అంటే అలోన్ చేయాలి తనుజాని ఒంటరి చేయాలనేది మీ కాన్సెప్ట్ అని నాకు అర్థమైందంటే తనుజాని ఒంటరి చేసుడు ఏంది మీ కళ్యాణ్ని తుంటరి చేసేలకి ఆమె ఒంటరి చేసుడు ఏంది పెంటేంది మాకు అంతా మీ ఇచ్చేయండి మరి మీరే ఒక కప్పు కొనుకొచ్చి కళ్యాణ్ కోటి తనుజ ఒకటి ఇచ్చేయరు ఏమీ లేదు. యు ఆర్ నీ ఇన్సెక్యూరిటీ అది ఇదైనా ఏదో చెప్పేసింది. ఆ తర్వాత ప్రియా సెకండ్ నామినేషన్ అంటుంది. డిమా నుండి సెకండ్ అనలేదు ఒకటే నామినేషన్ అన్నట్టు వినబడ్డది అని అన్నాడు. లోపలికి వచ్చేటప్పుడు నువ్వు ఎంతమంది నామినేట్ చేయాలో తెలుసుకొని రావా అక్క, ఒక మాట 2 కత్తులు ఇతను పొడిచేద్దామని అత్తవా. లోపలికి వచ్చేటప్పుడు కనీసం వాళ్ళ రిస్ట్రిక్షన్స్ చెప్పరా, వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ కనీసం లోపలికి పోయి ఏం చేయాలని చెప్పారా, ఎందుకు పోతున్నారు గుడ్డెద్దు చేనులో పడ్డట్టు పోడేనా, లోపలికి పోయినాక ఏం చేయాలనో ఈమెకి చెప్పారా. బిగ్ బాస్ టీం మిమ్మల్ని అడుగుతున్నా చెప్పరా, ఇన్ఫర్మేషన్ ఇవ్వరా వాళ్ళకి పాపం. వాళ్ళకంటే తెలియదు లోపలికి పోయారు 2 కత్తులు వేయగానే పొడి చేస్తాను కూడా వేరు, ఎర్రబట్ట చూడంగానే ఊరికి వచ్చిన అటుగా పోయారు. లోపలికి పోయేటప్పుడు చెప్పాలి కదా వాళ్ళకి చెవులా, నువ్వు పోవాలి ఒకరు నామినేట్ చేయాలి ఇంకొక కత్తి ఇంకొకరికి ఇవ్వాలి అని మీకు కూడా తెలియదా. బిగ్ బాస్ టీం మీకే రిక్వెస్ట్ చేస్తున్నా అబ్బా, ఓ ప్రాపర్నెస్ తోటి పోండి. ఓ మీకు ప్రాపర్గా ఉన్నారులే, మీరు కాన్సెప్ట్ తోటి ఉన్నారులే, ఒకరిని గెలిపించాలనే కాన్సెప్ట్తో ఉన్నారు. ఆ గెలిపించడానికి తోటి చుట్టుముట్టు బకరాలు ఎవరో ఆ బకరాలను చూసి వాళ్ళని బకరాలని తయారు చేస్తారు బలి పశువుల్ని. మేమంతా కూడా చూసి సపర్లు కొట్టండి మీకు సపర్లు కొట్టండి. తనుజ 2 అలోన్ యూ వాంట్ టు తనుజ అలోన్ ఓకే రైట్ నెక్స్ట్ అయిపోయింది. ప్రియా కళ్యాణ్కి ఇచ్చింది కత్తి, బిగ్ బాస్ మా చెప్పిండు ఒకటే నువ్వు చేయాలి ఇంకోరికి ఇవ్వాలంటే అయితే కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ పోయి రాముని నామినేట్ చేసిండు. ఆ పాయింట్ ఏందబ్బా నాకు రాముని నామినేట్ చేయడం, సింపుల్ కట్టే కొట్టేసేలాగా చెప్తా. మా టీంలోకి రమ్మన్నా నువ్వు రాలేదు, మా టీంలో ఉన్నావు వెళ్ళిపోయినావు, ఓకే నువ్వు దొంగ కాబట్టి వెళ్ళిపోవచ్చు, కానీ నువ్వు తిరిగి రావచ్చు కదా, రాలేదు. అక్కడ ఏదో ఒబీడియంట్గా ఉండడానికి ట్రై చేసినావు, అక్కడ నుండి నువ్వు క్యాప్టెన్ అయినావా కాలేదు. నీ దగ్గర ఉన్న డబ్బులు ఎందుకు ఇచ్చినావు, నిఖిల్కి గౌరవ్కి వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు, ఇవ్వకుండా ఉంటే బాగుండు కదా. నువ్వు కనీసం ఆడాలని గెలవాలని లేదు కదా. నన్ను ఎవరు పిలవలేదు నేను రాలేదంటే నేనే పిలిచిన 3 సార్లు అన్నాడు. అవునా నువ్వు పిలిచినా, నువ్వు పిలిచే సిచ్యువేషన్ ఎట్లాంటిది వచ్చిందంటే బిగ్ బాస్ చెప్పి ఎవరన్నా పంచుకోరి మార్చుకోరు అన్నప్పుడు వచ్చింది. అయినా కానీ నేను ఇక్కడ ఉంటే షేరింగ్ ఎక్కువ వస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నా అని చెప్పిండు. వ్యాలిడ్ రీజన్ ఉంది కదా. అయినా కానీ దాన్ని ఎంత సాగదీస్తానంటే డిమాండ్ వస్తే బాగుండు మా దగ్గరికి అని నేను అనుకున్నా, కానీ ఈక్వేషన్స్ మారిపోతాయి కాబట్టి నేను డిమాండ్ వద్దని నేను అనుకున్నా. అసలు ఈయనదేందబ్బా పంచాయతీ, మొత్తం పంచాయతీ అంతా దువ్వాడ మాదిరి గారిది కదా, ఈయనెందుకు. నేను రమ్మన్నా రాలేదు, పొమ్మన్నా పోలేదు. రాము టీం నుంచి వెళ్ళడు నేను గ్యారంటీ ఇచ్చిన, కానీ నువ్వు వెళ్ళినావు. ఏమవుతుంది నీకు వెళ్తే, అది దొంగలు రాసుకే కదా. నమ్మకంగా ఉంటావు అనుకుంటే నమ్మకంగా వదిలేసి వెళ్ళిపోయినావు అని ఆయన నీకు సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చిన, అయినా నువ్వు రాలేదు, బతిలైనా నువ్వు రాలేదు. మనీ ఇక్కడ నీ దగ్గర ఎంత వచ్చింది ఇప్పుడు చూడు, అక్కడ ఉంటే ఏం వర్కౌట్ కాలేదు, నా దగ్గరకు వస్తే మేమన్నా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి రమ్మన్నా కూడా రాలేదు. నా టీంలోకి ఎంత రమ్మని రాలేదండి. ఏమైతుంది రాకపోతే, ఆయన గేమ్ ఆయన ఆడుకున్నాడు, ఆయన గేమ్ నచ్చినట్టు ఆడిండు. సరే రాము నా నిర్ణయం, నాకు ఎక్కువ షేర్ వస్తుందని చెప్పి నేను ఇటు వచ్చిన, దానికి తగ్గట్టుగా వర్కౌట్ కాలేదు, డబ్బులు రాలేదు, ఇబ్బంది అయింది, దొంగతనం జరిగింది. ఆ తర్వాత కూడా టాస్క్లలో వచ్చిన అమౌంట్ కూడా షేర్ చేసుకున్నా కానీ వర్కౌట్ కాలేదు. అందుకే ఆ అమౌంట్ని నేను నిఖిల్ కొంచెము, రాహుల్ కొంచెము, గౌరవ్కి కొంచెము, రాహుల్ ఎవడు నిఖిల్ కొంచెం, గౌరవ్ కొంచెం, అట్నే ఇంకెవరు వీళ్ళు ఎవరు అడిగిరు, రీతు అడిగితే రీతు కొంచెం, అట్లా అందరికీ పంచిన. నేను ఎట్లా కాను అని తెలిసినప్పుడు ఆటోమేటిక్ పంచిన. అంటే ఇక్కడ కళ్యాణ్ వర్షన్ చెప్తున్నాడు. కళ్యాణ్ ఇప్పుడు అఫ్కోర్స్ మనం క్యాప్టెన్ అయినాక అని చెప్పి వాళ్ళు కానివ్వరు అని చెప్పి నువ్వు ఆడకుండా గివ్ అప్ చేయడం కరెక్ట్ కాదు, నేను కూడా క్యాప్టెన్ అయినా అట్లయింది ఇట్లయింది అని చెప్తాడు. అవును నీకు ఏదైతే ఫీలింగ్ ఉందో నాకు కూడా అదే ఫీలింగ్ ఉంది, నన్ను ఎట్లాగో చేయరన్న నా ఉద్దేశం నాకు ఉంది కాబట్టి నేను మంచి చేసుకున్నా, నా దగ్గర ఉన్న అమౌంట్ తోటి కూడా నేను కాను కదా అన్న ఉద్దేశం ఉండే అన్నట్టు చెప్పిండు. రాము నువ్వే అంటే మాదిరి అంటే నన్ను నువ్వు కాదు పిలవాల్సింది, మాదిరి అక్క పిలవాలి, మాదిరి అక్కగా టీం లీడర్ ఆమె పిలిస్తే వచ్చేటోనేమో అని అంటే, నేను పిలిచినా అయినా నువ్వు రాలేదు అని అంటే, అక్కడ పిలిచినా అయినా నువ్వు రాలేదంటే బాగానే ఉంటుంది. కానీ నాకు నువ్వు అవసరమే లేదు, నాకు ఆల్రెడీ సరిపోయేంత మంది ఉన్నారు, నువ్వు వస్తే ఎంత రాకపోతే ఎంత అన్న సెన్స్లో మాట్లాడి నేను పిలిచినా నువ్వు రాలేదు అని అంటే ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది. అయినా ఇప్పుడే షేరింగ్లో ఇంకా తక్కువ వస్తాయి కదా. ఆయనకి తక్కువ మంది ఉన్న కాడ నేను షేరింగ్లో కూర్చుంటే ఎక్కువ వస్తాయి కదా అని ఉద్దేశం ఉంది. అది తప్పు కాదు కదా. ఆయన ఆడుకుంటాడు కదా. ఆయన ఆట కూడా ఇప్పటికీ నా చెయ్యి నీ చేతిలోనే ఉంది నాన్న అన్నట్టు పరిస్థితి ఉంది రాముది. ఈయన ఎందుకు చెప్పాలి, ఆయన ఆట ఆయన ఆడిండు. ఆయన ఆటలు తప్పు చేస్తే, ఫౌల్ చేస్తే, మిస్టేకులు చేస్తే, చాలా దండగా విషయాలు చేస్తే నువ్వు క్వశ్చన్ చేయాల్సినట్టుగా వస్తే క్వశ్చన్ చేయి. ఊరికనే గాలికి క్వశ్చన్ చేయడం, సేఫ్ నామినేషన్ చేయడం. తనుజ నామినేట్ చేస్తా అన్నాడు కదా పోయిన వారం, అవే నామినేషన్ పాయింట్స్ పెట్టి తనుజ నామినేట్ చేయొచ్చు కదా, చేస్తాడా, చెయ్యడు. సేఫ్ క్యాప్టెన్ అయ్యేవాడివి అంటే ఆ టీంలో ఉండి నువ్వే క్యాప్టెన్ కాలేదు నేను ఎందుకు అయితే క్యాప్టెన్ మంచిగా అడిగిండా, నువ్వే క్యాప్టెన్ కాలేదు నేను ఎక్కడ అయ్యేదంటే
కంటెంటర్ అయ్యేది అంటే నువ్వు కాలేదు కదా నేను కదా గివే పోక్ చేయొద్దు, ఇలాంటి పోకింగ్ మాటలు మాట్లాడొద్దు అంటాడు. నువ్వెందుకు మరి పోక్ చేస్తున్నావు ఆయన ఈ టీంలో ఆడద్దు, ఆ టీంలో ఆడాలి, ఆ టీంలో ఆడద్దు, ఈ టీంలో నువ్వు చక్కగా ఆడలేదని చెప్పి నువ్వెందుకు పోక్ చేస్తున్నావు అంట. ఇప్పుడు రాము పోక్ చేస్తుండు. రాము సింపుల్ అబ్బా, నువ్వు ఆ టీంలో ఉన్నావు, నువ్వు కంటెంటర్ కాలేదు కదా, నేను కంటెంటర్ అయ్యేటోని అక్కడికి వస్తే అంటున్నావు, ఇక్కడ నేను కాలేదు కరెక్టే, నేను రాలేదు, నేను అచీవ్ చేయలేదు, నువ్వు అక్కడ ఉండి నువ్వు కూడా కాలేదు కదా అంటే నన్ను తీసేసిరు స్ట్రాంగ్ అని చెప్పి, అవును నువ్వు కూడా కాలేదు కదా, నువ్వు కెప్టెన్ కాలేదు కదా అని అంటే నన్ను పోక్ చేస్తున్నావు నువ్వు. నువ్వు ఈ పోకింగ్ మాటలే వద్దని చెప్తున్నా, ఇదే వద్దు, ఈ పోకింగ్ మాటలు వద్దు అని టూ మచ్గా హార్ష్గా. ఈ పెద్ద ఆసామి తోపు కళ్యాణ్ అనే వ్యక్తి మహత్తరమైన శక్తి, అత్తరబత్తి అగరబత్తి అని చెప్పి ఆయన ఫీలింగు, మిగతా వాళ్ళంతా బచ్చగాలని. లిటరల్లీ బయటకు వస్తే ఎవరికి క్రేజు, ఎవరికి క్రేజ్ ఉంటుంది? బిగ్ బాస్ క్రేజ్ లిటరల్లీ 4 నెలలు ఉండదు. అది కూడా సినిమా ఫీల్డ్లో ఉండి సినిమాలలో చేసుకుంటా, టీవీలలో చేసుకుంటా కనబడతంటే లైమ్ లైట్లో ఉంటే ఏమైనా గింతుంటుంది. ఆర్ఎల్స్ ఏముండదు. ఏమైనా వస్తే గీస్తే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మన సుధీర్ అన్న కైండ్ ఆఫ్ ఫేమ్ వచ్చి పులిహోర రాజా కైండ్ ఆఫ్ ఏదన్నా పులిహోర అనేది దాంట్లో ఏమైనా పేరు వస్తే రావాలి తప్ప అంతమించి ఇంకేం లేదు. కళ్ళ కనబెట్టి చూసుడు పులిహోర కలుపుడు గై తప్ప ఇంకేం పేరైతే వచ్చే ఛాన్స్ లేదు. బయటకు వచ్చిన తర్వాత సీరియల్ చేస్తాడా, తను ఆఫర్లు ఇప్పించి సీరియల్ ఇప్పిస్తుందా అంటే అస్సలు ఉండదు. నువ్వెవడు నేనేవాడు అంతే అయిపోతుంది. బయటకు వచ్చిన తర్వాత ఏముండదు. మళ్ళీ రాము గిట్నే మళ్ళీ ఇంకో సాంగ్ తీస్తాడు, మళ్ళీ ఒక 500 మిలియన్లు కొడతాడు. ఎవరు క్రేజ్, ఎవరిని చీప్గా చూస్తారు మీరు? నేను ఈ విషయమనే కాదబ్బా, ప్రతిసారి కూడా ఆ నలుగురు వచ్చి నువ్వు సెలబ్రిటీ, నువ్వు కామన్ మ్యాన్ కాదు, నువ్వు తోపు, నువ్వు తురుము, నువ్వు ఛత్రపతివి, శివాజీవి కాదు అని చెప్పి లేపినంత మాత్రాన మనం కొమ్ములు ఎక్కించుకుంటే ఏమవుతాయి? ఈ సీజన్లో ముందుకు పోతా కావచ్చు, టాప్ 2 దాకా పోతా కావచ్చు, ఏముంటుంది బయటకు వచ్చిన తర్వాత? ఏం ఉండదు. ఇదివరకు సీజన్లలో చూడలే, రన్నర్లు ఏం చేసిరు, విన్నర్లు ఏం చేసిరు చూడలేదా మనం? మంచి పేరుతో బయటకు రావాలి. ఇప్పుడు అసలు శ్రీజ లోపలికి పోయేది కాకుండా లోపలికి పోకపోతుంటే నెక్స్ట్ సీజన్కి పోయింటే ఖతర్నాక్ ఉండేది, మళ్ళీ స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉండేది. ఇప్పుడు వచ్చి కళ్యాణం అని లోపల భజన అయితే ఏమవుతుంది? ఏముండదు. ఒకటే రోజు అబ్బా, ఇన్ని రోజులు లేపిన వాళ్ళు ఉన్నారా, ఒక్కరోజు తీసి మొత్తం అదే పాతాలని కొట్టేస్తారు. అది చాలా డేంజర్. ఆడియన్స్ ఎంత క్రేజ్ వచ్చిందో అంత బూజు పడిపోతారు. అత్యంత క్రేజ్ ఇంకా డేంజర్. చాలా బాధ్యతగా మెలగాలి. అడిగి పోయి నువ్వు ఇంకోరికి సపోర్ట్ చేస్తా, బయట ఉన్న లీకులు చేస్తా అంటే ఎవడు పట్టించుకోడు. సాయి రాము రాథోడు నువ్వు చేసింది కరెక్ట్. ఈ సాయి వచ్చి రాము రాథోడు చెప్తాను, నువ్వు చేసింది కరెక్ట్, నేను ఈ టీంలో ఉన్నాను, నేనే నా క్యాప్టెన్సీ కంటెండర్, నేనే కాలేదు, నిన్ను పిలిచి నిన్ను క్యాప్టెన్సీ కంటెండర్ చేస్తా అని చెప్పి ఆయన చెప్పుడు సరే, వీళ్ళంతా మాట్లాడు సరే అన్నట్టుగా. మళ్ళీ రాము నామినేట్ చేస్తా అంటే మిగతా అందరు సపోర్టు, అందరూ. ఇది జరిగింది. ఆ తర్వాత మనీష్ మల్హోత్రా వచ్చింది నామినేషన్ చేయడానికి. సో ఆ నామినేషన్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబ్బా ఖైర్.